మహబూబ్నగర్ జిల్లాలో పేదలకు అందించాల్సినటువంటి బియ్యం అంతా కూడా పక్కదారి పట్టిపోతుంది. పేదలకు అందించేటటువంటి బియ్యాన్ని పూర్తిగా కొంతమంది అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. దాదాపుగా 2.5 కోట్ల విలువ చేసేటటువంటి బియ్యం, 680 మెట్రిక్ టన్నుల బియ్యం అంతా కూడా మాయమైనటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాదాపుగా వారం రోజుల కిందట సివిల్ సప్లై అధికారులు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి వేర్ హౌస్ గోదాంలో తనిఖీలు చేయడం జరిగింది. అక్కడ తనిఖీలు చేసినటువంటి నేపథ్యంలో పూర్తిగా 680 మెట్రిక్ టన్నుల బియ్యం అంతా కూడా మాయమైనట్టుగా గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లైంట్ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఏదైతే మాయమైనటువంటి గోదాం ఉందో ఆ గోదాం దగ్గరే ప్రస్తుతం మనం ఉన్నాము. ఈ గోదాం దగ్గర కూడా పూర్తిగా పెద్ద ఎత్తున కూడా గోదాంలో ఉన్నటువంటి ఈ ఉడతాల గోదాం ఏదైతే ఉందో ఇందులో వేర్ హౌస్కు సంబంధించినటువంటి గోదాంలు కూడా ఉన్న నేపథ్యంలో ఇక్కడ పూర్తిగా పీడిఎస్ బియ్యం అంతా కూడా ఇక్కడ నిల్వ చేస్తారు. ఇక్కడ నిల్వ చేసినటువంటి పీడిఎస్ బియ్యాన్ని ఇక్కడ నుంచి నేరుగా MLSP పాయింట్స్కు తరలిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి రేషన్ షాపులకు తరలిస్తారు. అప్పుడు రేషన్ డీలర్లు ప్రజలకు ఆ బియ్యాన్ని పంపిణీ చేస్తుంటారు. సో దీనికి సంబంధించినటువంటి ఈ ప్రక్రియ అంతా కూడా సజావుగా జరిగేందుకు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏదైతే బియ్యం ఉందో పీడిఎస్ బియ్యం, ఆ బియ్యాన్ని అంతా కూడా ఇక్కడ నిల్వ ఉంచినటువంటి నేపథ్యంలోనే దాదాపుగా గత కొన్ని ఏళ్లుగా కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ పనిచేసేటటువంటి సిబ్బంది అధికారులతో కుమ్మక్కై పూర్తిగా ఇదంతా నడిపించినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇందుకు సంబంధించి పూర్తిగా ఒకసారి ఎంక్వైరీ చేసేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడే పూర్తిగా ఏదైతే CWCకి సంబంధించినటువంటి ఆఫీస్ కూడా ఉంది. కానీ ఈరోజు శనివారం అనేటటువంటి కారణంతో ఇక్కడ అధికారులు ఎవరు కూడా కనిపించినటువంటి పరిస్థితి. శని ఆదివారాల్లో ఆ అధికారులు ఎవరు ఉండరు. మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే సోమవారం రోజు రావాలంటూ కూడా ఇక్కడ ఉన్నవారు ఇక్కడ పనిచేసే సిబ్బంది అంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూస్తున్నాం ఇక్కడ పూర్తిగా కార్యాలయం ఓపెనే ఉన్నప్పటికీ ఇక్కడ అధికారులు కూడా ఎవరు కనిపించినటువంటి పరిస్థితి. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాతే ఇక్కడ ఎవరు కూడా అధికారులు అందుబాటులోకి ఉండట్లేదు. ఇక్కడికి లోపలికి వచ్చి చూడాలంటే కూడా బయట సెక్యూరిటీ దగ్గర నుంచి కూడా పూర్తిగా అనుమతులు తీసుకోవాలి. ఎవరికి కూడా లోపలికి అనుమతి ఉండదంటూ రకరకాల ఇబ్బందులు గురి చేసేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. సో మొత్తానికి మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి ఏదైతే పీడిఎస్ బియ్యం వ్యవహారం అంతా కూడా ప్రస్తుతం సంచలనంగా మారింది. 1 కాదు 2 కాదు 680 మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి బియ్యం అంతా కూడా మాయం కావడం, 2.5 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పందికొక్కుల్లా మెక్కేయడం, ఈ ఘటన అయితే పూర్తిగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఈ ఘటన జరిగి ఇక్కడికి వచ్చినటువంటి సివిల్ సప్లై అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి నిల్వల విషయంలో కావచ్చు దీనిపై పూర్తిగా ఫిర్యాదు చేసి కూడా వారం రోజులు గడుస్తుంది. కానీ ఇప్పటిదాకా కూడా ఏ ఒక్క అధికారి పైన కానీ ఎవరిపైన కూడా చర్యలు కూడా తీసుకోలేనట్టుగా తెలుస్తుంది. సో ఇంత పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగినా, ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినా కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేటటువంటి అంశాలు కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్గా మారుతున్నటువంటి పరిస్థితి. గత కొన్ని ఏళ్లుగా కూడా పీడిఎస్ బియ్యంలో అవకతవకలు సృష్టిస్తున్నారనేటటువంటి ఆరోపణలు, ఫిర్యాదులు పెద్ద ఎత్తున సివిల్ సప్లై డిపార్ట్మెంట్కు అందిన నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో వారం రోజుల కిందట సివిల్ సప్లై అధికారులు ఇక్కడికి వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. అప్పుడు ఇక్కడ పూర్తిగా ఏదైతే 680 మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వ ఉండాల్సింది ఇప్పుడు ఎక్కడ కూడా కనీసం ఒక బస్తా కూడా లేదంటూ కూడా తెలియజేసినటువంటి నేపథ్యంలోనే దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఉన్నతాధికారులకు రిపోర్ట్ పంపించినట్టుగా కూడా సివిల్ సప్లై అధికారులు చెప్తున్నారు. ఈ తతంగం అంతా జరిగి కూడా వారం రోజులు కావస్తున్నట్టుగా తెలుస్తుంది. వారం రోజుల తర్వాత విషయం అంతా కూడా కొంత ఆలస్యంగా బయటకు వచ్చింది. అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఈ గోదాంలో పనిచేసేటటువంటి సిబ్బందిపై కావచ్చు, గోదాం దగ్గర కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.